అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాగ్నిజెంట్ క్యాంపస్ హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు, 15,000 మంది యువతకు ఉద్యోగావకాశాలు. సీఎం రేవంత్ రెడ్డి బృందంతో కాగ్నిజెంట్ ప్రతినిధుల ఒప్పందం. రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీ సేవల విస్తరణకు సానుకూలత. కాగ్నిజెంట్ రాకతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలు హైదరాబాద్ను గమ్యస్థానంగా ఎంచుకుంటాయి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ కొత్త సెంటర్ను 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడంతో పాటు సుమారుగా దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయి. అమెరికాలో ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి బృందంతో చర్చలు జరిపారు. ఈ కంపెనీ ప్రతినిధి బృందం ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో భారీ విస్తరణ ఈ కంపెనీ ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా ఈ కొత్త సెంటర్ను నెలకొల్పనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులుండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ను స్థాపించనుంది. స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర 2-3 రోజుల్లో బాధ్యతలు. న్యూజెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రను నియమిస్తున్నట్లు న్యూజెర్సీ ప్రవాసుల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించాలని తాను కోరడంతో ఆనంద్ మహీంద్ర అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తొలిసారి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. నెలాఖరులో డిఎస్సి ఫలితాలు. ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు. 87.61% హాజరు. 56 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ముగిశాయి. మొదటిసారిగా డిఎస్సి పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ సిబిఆర్టీ విధానంలో నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు ఈ నెలాఖరులోగా ఈ ఫలితాలను విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం జారీ చేసినటువంటి ఈ డిఎస్సి పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరిగాయి. డిఎస్సి పరీక్షలకి 87.61% అభ్యర్థులు హాజరయ్యారు. 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,45,263 మంది హాజరయ్యారు. మరో 34,694 మంది పరీక్షలకు హాజరు కాలేదు. మొత్తంగా పరీక్షలకు 87.61% మంది హాజరయ్యారు. ముగిసిన డిఎస్సి పరీక్షలు 2.45 లక్షల మంది హాజరు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జూలై 18 నుంచి జరుగుతున్న ఆన్లైన్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తులు అందగా 2,45,263 మంది 87.61% మంది హాజరయ్యారు. 34,694 మంది పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు 92.10% మంది హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయ కేటగిరీ వారీగా హాజరు వివరాలు చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ దరఖాస్తులు 1,61,745, హాజరు 1,37,872 మంది, గైర్హాజరు 23,873. టోటల్గా 85.24% మంది స్కూల్ అసిస్టెంట్గా హాజరయ్యారు. ఎస్జిటి చూసుకున్నట్లయితే
హాజరైన వారు 81,053 మంది, గైర్హాజరైన వారు 6,952 మంది. టోటల్గా ఎస్జిటి 92.10% హాజరయ్యారు. భాషా పండితులు హాజరు 16,092 మంది, గైర్హాజరు 2,119. టోటల్గా 88.36% భాషా పండితులు హాజరయ్యారు. ఇక పీఈటీ చూసుకున్నట్లయితే 85.41%, మొత్తం కలిపితే 87.61% హాజరైనారు. ఇక డిఎస్సి మరింత ఆలస్యం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సందేహాలు. కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నటువంటి సీఎం ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్న అధికారులు. స్పష్టత కోసం సర్కారుకు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం. నిన్నటితో ముగిసినటువంటి డిఎస్సి పరీక్షలు 2 రోజుల్లో వెలువడనున్న కీ. ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణను అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనల మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా అనే సందేహాలు సైతం నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. ఫలితాలు వెలువడేనా? రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి నిర్వహించారు. మొత్తం 2,79,957 మంది పరీక్షకు దరఖాస్తు చేశారు. సోమవారంతో ముగిసినటువంటి ఈ పరీక్ష కీని 2 రోజుల్లో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 3వ వారానికి ఫలితాలు వెల్లడించి అక్టోబర్లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ తరుణంలోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు, సీఎం ప్రకటన వెలువడడం డిఎస్సి భవితవ్యంపై సందేహాలకు తావిస్తోంది. ఫలితాల వెల్లడిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఉపవర్గీకరణ డేటా సేకరణ అమలు, దాని ప్రకారం డిఎస్సిలో పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇక డిఎస్సికి 2.45 లక్షల మంది అటెండ్. వారంలో వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు. గత నెల 18న ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామ్స్ సోమవారంతో పూర్తి అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో పరీక్షలకు మాత్రం 2,45,263 మంది, 87.61% మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను ఈ నెల 12 లేదా 13 తేదీల్లో వెబ్సైట్లో పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వారం రోజుల పాటు అబ్జెక్షన్లను స్వీకరించి ఈ నెలాఖరులో ఫలితాలను ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.